హలో అండి. టైటిల్ చూస్తారు కదా, తోటకూర పప్పు. తోటకూర పప్పే కదా అంటారా? చేసే పద్ధతిలో చేస్తే వావ్ తోటకూర పప్పు అనాల్సిందేనండి. ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా కందిపప్పు తీసుకోండి. కందిపప్పులో సగం వరకు ఎర్ర కందిపప్పు తీసుకోండి. ఇవి రెండు కలిపి చేస్తే సూపర్గా ఉంటుందండి టేస్ట్. కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకోవాలి. పప్పులు బాగా నానితేనే బాగా ఉడుకుతాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. అలాగే తోటకూర కూడా 1-2 సార్లు ఉప్పు వేసి బాగా కడగాలి. ఎందుకంటే తోటకూరలో చాలా మట్టి ఉంటుంది. సన్నగా తరిగి పప్పులో వేసుకుని చిన్న ఉల్లిపాయ, ఒక 2-3 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం చింతపండు, ఉప్పు, కారం, పసుపు, తగినన్ని నీళ్లు పోసి చక్కగా కుక్కర్ పెట్టేయండి. కుక్కరు 3 to 4 విజిల్స్ రానివ్వండి. ప్రెషర్ పోయిన తర్వాత చల్లారాక ఒక్కసారి పప్పు మొత్తాన్ని మెత్తగా ఇలా కలిపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపు కోసం రెడీ చేసుకోండి. తాలింపు పెట్టుకోవడానికి ఆయిల్ వేసి కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, అలాగే నేను ఇక్కడ ఊరమిరపకాయలు వేస్తానండి. పప్పులో చాలా టేస్టీగా ఉంటాయి. అదే చేత్తో 4 వడియాలు వేస్తే ఆహా తోటకూర పప్పు అనాల్సిందే మరి.